మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ప్రార్థన ద్వారా ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన. తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఒకసారి మీకు సమర్పిస్తున్నాను తండ్రి. తండ్రి, మీరు మా జీవితంలో అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఎచ్చటినో నుండి మేమందరము కూడా ఈ విధంగా కలుసుకుని మిమ్మల్ని ప్రార్థించుటకు, మీ నామమును ఘనపరచుటకు, స్తుతించుటకు, అలాగే తండ్రి మా జీవితాలకు నెమ్మది కలుగజేసుకోవడానికి మీ యొక్క వాక్యమును మా సహోదరుల ద్వారా నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యం అంతటిని బట్టి మరి ఒకసారి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి, జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు కృతజ్ఞతలు. ఇంకా ఎవరైతే మా మధ్యకు రానాయన్నారో వారిని సకాలంలో జాయిన్ అవడానికి మీ కృపను అనుగ్రహించండి. ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఎందరైతే సహోదరులు మీ యొక్క వాక్యమును మాకు వినిపిస్తూ వస్తున్నారో వారందరి విషయమే మీకు విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. వారందరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఈనాడు పాటల్లోనూ తండ్రి వాక్య పరిచర్యలో కూడా మీరే తోడుగా ఉండి మీ యొక్క ఆత్మ సహాయమును అనుగ్రహించి మా జీవితాలకు కావలసినటువంటి ప్రతి అమూల్యమైనటువంటి మాటలను మాకు అందించగలరని కోరుకుంటున్నాము తండ్రి. ఏదైతే ఆత్మ ద్వారా మా సహోదరులు ఆత్మ సహాయంతో బోధిస్తున్నారో అదే ఆత్మ సహాయంతో మేము కూడా తండ్రి ఆ ప్రతి సంగతిని విని వివేచించడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అంతటిని బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెందాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన మనవులు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సహోదరులు లాలయ్య గారు పాట పాడి దేవుని నామమును మహింపరచవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. క్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ వందనాలండి. అలాగే మనలందరినీ మేల్కొల్పి ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్న రవిబాబుకు వందనాలు. సహోదరులందరికీ వందనాలు. పాట పాడుకొని దేవుని మహిమపరుద్దాం. స్తుతి ఘనతయు మహిమ గల రాజా సన్నుతించెదను నీ నామమును. స్తుతి ఘనతయు మహిమ గల రాజా సన్నుతించెద నీ నామమును. ఆయనే అధిక స్తోత్రార్హుండు. ఆయనే అధిక స్తోత్రార్హుండు. తెలియగ వశమే నాథుని మహిమ, నాదు హృదయపు పుష్పము విరియ. స్తుతి ఘనతయు మహిమ గల రాజ సన్నుతించెద
నీ నామమును. ఆహా నీ నీతిని పాడెదను ప్రేమ స్వరూపా. నీతివంతుడవు దయాళుడవు సకల జీవులకు ఉపకారి నీవే. స్తుతి ఘనతయు మహిమ గల రాజ సన్నుతించెద నీ నామమును. నిజముగా మొరలిడు జనులకు విజయము నొసగిన మా యెహోవా. నీదు సన్నిధిని చేరుటకై నీదు సన్నిధిని చేరుటకై మనసే ఆనంద గానము చేయ. మనసే ఆనంద గానము చేయ. స్తుతి ఘనతయు మహిమ గల రాజ సన్నుతించెద నీ నామమును. వందనాలండి. వందనాలు నాన్న. పాట పాడి వినిపించినటువంటి సహోదరులు లాలయ్య గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. నేను కూడా ఒక పాట పాడతాను ఈరోజు. నీతి నివసించే రాజ్యంలో పాట పాడుకుందాం. నీతి నివసించే రాజ్యములో క్రీస్తు పాలించే రాజ్యములో నీవు ఉంటివా. నీవు ఉంటివా. నీవు ఉంటివా. నీవు ఉంటివా. నీదు తనువును నీదు మనసును నీదు ప్రాణమును అర్పణముగా చేయని విల సిద్ధపడగలవా. నీదు తనువును నీదు మనసును నీదు ప్రాణమును అర్పణముగా చేయని విల సిద్ధపడగలవా. నీతి నివసించే రాజ్యములో క్రీస్తు పాలించే రాజ్యములో నీవు ఉంటివా. నీవు ఉంటివా. నీవు ఉంటివా. నీవు ఉంటివా. మానివేయగ నీదు మోసము పాప జీవితము మారు మనసు పొంది నీవిల సిద్ధపడగలవా. మానివేయగ నీదు మోసము పాప జీవితము మారు మనసు పొంది నీవిల సిద్ధపడగలవా. నీతి నివసించే రాజ్యములో క్రీస్తు పాలించే రాజ్యములో నీవు ఉంటివా. నీవు ఉంటివా. నీవు ఉంటివా. నీవు ఉంటివా. నీదు
రక్షణ భారమును ప్రభు యేసుపై నుంచి దేవునాజ్ఞల నాచరింపగా సిద్ధపడగలవా నీదు రక్షణ భారమును ప్రభు యేసుపై నుంచి దేవునాజ్ఞల నాచరింపగా సిద్ధపడగలవా నీతి నివసించే రాజ్యములో క్రీస్తు పాలించే రాజ్యములో నీవు ఉంటివా నీవు ఉంటివా నీవు ఉంటివా నీవు ఉంటివా. అందరికీ వందనాలండి. ఈ సమయంలో సంఖ్యాకాండము 18వ అధ్యాయమును వాక్య పఠన భాగంగా మనం చదువుకుందాము. సహోదరులు లాలయ్య గారు 1వ వచనం నుండి 20వ వచనం వరకు చదివి వినిపిస్తారు. లాలయ్య గారు 20వ వచనం తర్వాత నేను చదువుతాను. వందనాలు నాన్న. నేను బయటికి వెళ్ళాను. చెప్పు నాన్న. మళ్ళీ వచ్చాను. ఏ చాప్టర్ అండి? సంఖ్యాకాండము 18వ అధ్యాయము మొదటి నుండి 20 వచనాలు మీరు చదవండి. 21వ వచనం నుండి నేను చదువుతాను. 18వ అధ్యాయం. సరే అన్న, అలాగే చదువుకున్నాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి సహోదరులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ సంఖ్యాకాండం 18వ అధ్యాయాన్ని మొదటి నుంచి 20వ వచనం వరకు చదువుకున్నాం. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను నీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీ దగ్గరకు తీసుకొని రావలెను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకున్నట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణముల యొద్దనైనను బలిపీఠమునొద్దనైనను సమీపించవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవా విషయములలో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ వద్దకు సమీపించకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల మీదికి కోపము రాదు. ఇదిగో, నేను ఇశ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ అడ్డతెరలోపలి దాని విషయములో నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటిని విషయములోను అడ్డతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుతూ సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన యెడల మరణశిక్ష నందును. మరియు
యెహోవా అహరోనుతో ఇట్లనెను, ఇదిగో, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని మీకు ఇచ్చి ఉన్నాను. అభిషేకమును బట్టి నిత్యమైన కట్టడల వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. అగ్నిలో దహించబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినదేమనగా, వారి నైవేద్యములన్నిటిలోనూ, వారి పాప పరిహారార్థ బలులన్నిటిలోనూ, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోనూ, వారు నాకు తిరిగి చెల్లించు అర్పణలన్నీయు నీకును నీ కుమారులకును అతి పరిశుద్ధమైనవగును. అతి పరిశుద్ధ స్థలములలో మీరు వాటిని తినవలెను. ప్రతి మగవాడును దాన్ని తినవలెను. అది మీకు పరిశుద్ధముగా ఉండును. మరియు వారి దానములలో ప్రతిష్ఠించబడినదియు ఇశ్రాయేలీయులు మా అల్లాడించు అర్పణములన్నీయు నీవగును. నీకును మీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడ వలన వాటినిచ్చి తిని, నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనద అంతయు నీకు ఇచ్చి తిని, వారు తమ దేశపు పంటలన్నిటిలోనూ యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవియగును. నీ ఇంటిలోని పవిత్రులందరూ వాటిని తినవచ్చును. ఇశ్రాయేలులో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును. మనుష్యులలోనేమి జంతువులలోనేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిసూలు నీదగును. అయితే మనుష్యుని తొలిసూలి పిల్లను వెల ఇచ్చి విడిపించవలెను. అపవిత్ర జంతువుల తొలిసూలు పిల్లను వెల ఇచ్చి విడిపింపవలెను. విడిపించుట వలన వాటిని పుట్టిన వాటికి నీవు ఏర్పరచితివి. వెల చొప్పున పరిశుద్ధ మందిరము యొక్క తలపు పరిమాణమును బట్టి 5 తులముల వెండి ఇచ్చి వాటిని విడిపించవలెను. తులము 60 చిన్నములు. అయితే ఆవు యొక్క తొలిసూలిని, గొర్రె యొక్క తొలిసూలిని, మేక యొక్క తొలిసూలిని విడిపింపకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తమును నీవు బలిపీఠం మీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెను. కానీ వాటి మాంసము నీదగును. అల్లాడించబడు బోరయు కుడి జబ్బయు నీదైనట్లు అదియు నీదగును. ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణలన్నిటినీ నేను నీకున్న నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడను బట్టి ఇచ్చి తిని, అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధనను, మరియు యెహోవా అహరోను నిబంధన, స్థిరమైన నిబంధన. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. వందనాలయ్యా. 20 వరకు. 21వ వచనం నుంచి చదువుతున్నానండి. ఇదిగో లేవీయులు చేయు సేవకు, అనగా ప్రత్యక్ష గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగము అన్నింటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండానట్లు వారు ఇక మీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు.
అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులయ్యుందురు. ఇశ్రాయేలీయుల మధ్యను వారికి స్వాస్థ్యం ఏమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని. మరియు యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, నీవు లేవీయులతో ఇట్లనుము, నేను ఇశ్రాయేలీయుల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమ భాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనున్నప్పుడు మీరు దానిలో అనగా దశమ భాగమును యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లింపవలెను. మీకు వచ్చు ప్రతిష్టార్పణము కళ్ళపు పంట వలెనో ద్రాక్షల తొట్టి ఫలముల వలెనో ఎంచవలెను. అట్లు మీరు ఇశ్రాయేలీయుల యొద్ద పుచ్చుకొని మీ దశమ భాగములన్నింటిలో నుండి మీరు ప్రతిష్టార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను. మీకు ఇయ్యబడు వాటన్నింటిలో ప్రశస్తమైన దానిలో నుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును అనగా దాని ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలెను ద్రాక్ష తోట వచ్చుబడి వలెను లేవీయులదని ఎంచవలెను. మీరును మీ కుటుంబకులను ఏ స్థలమందైనను దానిని తినవచ్చును. ఏలయనగా ప్రత్యక్షపు గుడారంలో మీరు చేయు సేవకు అది మీకు జీతము. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. మీరు చావకుండానట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము. చదివినటువంటి ఇప్పటి వరకు ఈ యొక్క 18వ అధ్యాయం చదివినటువంటి సహోదరులకు వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వివరించవలసిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ ఉదయకాలమున ఈ యొక్క టెలిగ్రామ్ ద్వారా దేవుని నామమును మహిమపరచడానికి కూడి వచ్చిన సహోదరులకు వందనములు తెలియజేస్తూ సంఖ్యాకాండము 18వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. సంఖ్యాకాండము ఈ 18వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు యాజకత్వాన్ని స్పష్టముగా స్థిరపరుస్తున్నాడు. సమస్య అంతా కూడా ఎక్కడొచ్చిందంటే 16, 17వ అధ్యాయంలో అనేకులు యాజకుడు చేసే పని మీద వారి యొక్క చెడు దృష్టి పడి నువ్వు ఒక్కడవే చేయగలవా, మేం చేయలేమా అనే అజ్ఞానపు మాటలు ప్రవర్తనను కనపరిచారు. అలా అజ్ఞానాన్ని కలిగి ఉన్న వారందరూ కూడా నశించిపోయారు. అయితే యాజకుడి పని అహరోనుకి వారి కుటుంబానికి దేవుడు ఇచ్చాడని కర్ర మొలకెత్తడము, పువ్వు పూయడము, కాయడము ద్వారా ఎటువంటి చలనము జీవము లేని దానిలో చలనాన్ని జీవాన్ని దయచేసి దేవుని పని చేసేవారు దేవుడు ఎన్నుకున్న తర్వాత వాళ్ళు బలహీనులైనప్పటికీ కూడా
మొద్దు వలె జీవము లేనప్పటికీ కూడా వాళ్ళలో జీవాన్ని పెట్టి తన పనిని తను బలహీనులను పైకి ఎత్తి జ్ఞానులు సిగ్గుపడినట్లు దేవుడు తాను ఎన్నుకున్న వారితో తన పనిని చక్కగా చేయించుకోగలడు. మరలా యాజకత్వాన్ని స్పష్టంగా తెలియపరుస్తూ, యాజకులు ఎవరంటే అహరోను, అతని కుమారులు. మరియు ఈ అధ్యాయంలో లేవీల పాత్ర, బాధ్యత, నిబంధనలను మరలా గుర్తు చేస్తూ దైవిక కోపము నుండి రక్షించడానికి వారిని పరిశుద్ధ స్థలము యొక్క సంరక్షకులుగా ఏర్పాటు చేస్తూ ఉంది. అంటే ఈ యాజకులు దేవుని కోపము వారి మీద పడకుండా ఒక సంరక్షకులుగా, చూడండి ఇక్కడ యాజకుడు అనగా దేవుని పరిచర్య చేస్తూ దేవుని కోపము నుండి ప్రజలను తప్పిస్తూ పరిశుద్ధులుగా మార్చే పని ఎవరిది అంటే యాజకులది. ఈ యాజకులు బలిపీఠము మరియు లోపల నిర్వహణ చేస్తారు. లేవీలు సహాయం చేస్తారు. దశమ భాగాలు వారి వారసత్వముగా మరియు మద్దతుగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అధ్యాయంలో ఒక 4 అంశాలను దేవుని ద్వారా మనం తెలుసుకోవాలి. మొదటిది, యాజకుల పని అహరోను కుటుంబానికి ప్రత్యేక యాజక బాధ్యతను ఇచ్చినట్లుగా. రెండవది, లేవీలకు సేవా బాధ్యతను తెలియజేస్తూ ఉన్నాడు. మూడవది, దశమ భాగము దాని వ్యవస్థను వివరిస్తూ ఉన్నారు. నాలుగవది, పవిత్రమైన అర్పణల నియమాలను తెలియజేస్తూ ఉన్నాడు. వాటిని మనము పరిశీలన చేసి ముందుకు వెళదాం. అహరోను మరియు యాజకుల బాధ్యత 18వ అధ్యాయము 1 నుంచి 7 వరకు చూస్తున్నప్పుడు అహరోను మరియు యాజకుల బాధ్యతలను చూస్తూ ఉంటాం. దేవుడు అహరోనుతో చెప్తాడు, పరిశుద్ధ స్థలములలో జరిగే అపరాధాలకు మీరు బాధ్యులు. అంటే పరిశుద్ధ స్థలములో పరిచర్య చేస్తారు కాబట్టి అక్కడ ఎటువంటి అపరాధము జరగకుండా, ఎటువంటి అన్యుడు మీ దగ్గరికి రాకుండా, ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళు నశించిపోతారు కాబట్టి, చనిపోతారు కాబట్టి, వారు చనిపోకూడదు అన్నా, మీరు చనిపోకూడదు అన్నా, మీరు చేసే పనిని చాలా బాధ్యతగా చేయాలి. నా కోపము మీ మీదకి రాకూడదు అంటే అన్యుడు మీ వద్దకు రాకూడదు. పరిశుద్ధ స్థలంలో లోపము లేకుండా మీరు చేయాలి. మీకు అప్పగింపబడిన పనిని బాధ్యతగా మీరు చేయాలి. కాబట్టి యాజకత్వములో ఒక గౌరవము కాదు, ఒక బాధ్యత అని దేవుడు తెలియజేశాడు. అహరోనుల కుమారులు మాత్రమే బలిపీఠం దగ్గరికి రావాలని తెలియజేశాడు. లేవీలు సహాయకులు కానీ యాజకులు కాదు అని తెలియజేశాడు.
కాబట్టి ఈ 3 విషయాలు ఈ 7 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. సేవలో అధికారము కాదు గాని బాధ్యత మరియు పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు అప్పచెప్పిన పనిలో మనము బాధ్యతగా పని చేయగలుగుతూ ఉన్నామా? సేవ అంటే ఈరోజు మనము ఏ దృష్టితో చూస్తూ ఉన్నాం? ఒక వాక్యము చెప్పి వెళ్ళిపోయే దృష్టితో చూస్తున్నామా? లేదా గౌరవాన్ని కోరుకుంటూ సేవ చేస్తూ ఉన్నామా? కానీ దేవుడు తెలియజేసిన సేవ ఏమిటంటే బాధ్యతతో కూడినది, మనల్ని మనము కాపాడుకునేది, అనేకులు ప్రాణాలను కాపాడుకునేది, దేవుని కోపము నుంచి తప్పించబడేది అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తరువాత భాగం మనం చూసినట్లయితే యాజకులకు ఇవ్వబడిన భాగము 8 నుంచి 20 వచనాలు. దేవుడు యాజకులకు ప్రత్యేక భాగము ఇస్తాడు. పాపబలి, అర్పణలు, మొదటి ఫలాలు, మొదట పుట్టిన వారి విమోచన ధనము, ఇవన్నీ కూడా ఎవరికి సొంతము అంటే యాజకులకు సొంతము. దేవుడే వారికి వారి పోషణ నిమిత్తము యాజకులకి భూమి భాగము లేదు కాబట్టి దేవుడు తెలియజేస్తున్నది ఏమిటి అంటే అర్పించే అర్పణలలో భాగము యాజకులకు చెందుతుంది అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మూడో విషయం ఏం తెలియజేస్తున్నాడంటే దశమ భాగ సూత్రము 21 నుంచి 24 దాకా చూస్తున్నప్పుడు దేవుడు ప్రజలకు చెప్తూ ఉన్నాడు, ఈ యాజకులు వారి కుటుంబంలో చక్కగా ఉండాలి అంటే మీ ఆదాయంలో 10వ భాగము లేవీలకు ఇవ్వాలి. ఇది కేవలము డబ్బు గురించి కాదు, ఇది గౌరవము గురించి. ఎవరైతే వాళ్ళ జీవితంలో బలులను అర్పిస్తారో, ఎవరైతే వారి జీవితంలో కానుకలను ఇస్తారో అది దేవునిని గౌరవించినట్లు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, పరిచర్య చేసే వారినేమో బాధ్యతగా ఉండమన్నాడు, ప్రజలనేమో వారిని గౌరవించమన్నాడు. దేవుణ్ణి గౌరవించాలి అంటే యాజకులను గౌరవించడం ఎలాగంటే వీరు ఇచ్చే దశమ భాగమే ఆ గౌరవములో ఒక భాగముగా మనమైతే చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, దేవుని పనిని దేవుని ప్రజలు పోషించాలి. మనం ఇచ్చేది దేవునికే చెందుతూ, మనము భూమి మీద మీరు యాజకులకు ఇస్తున్నప్పటికీ కూడా అది దేవునికి చెందినదిగా మనమైతే చూడవలసిన వారమై ఉన్నాం. అయితే నేటి ప్రజలు దేవునికి ఇస్తున్నాను అనే భావనతో ఇస్తున్నారా, మనుషులకు ఇస్తున్నాను, మనుషులు లబ్ధి పొందుతున్నారు అనే భావనలో ఉన్నారా? ఆలోచన చేయండి. 4వ విషయం ఏమిటి అంటే, ఇప్పటిదాకా ఏం చూసామంటే మనము యాజకుల యొక్క బాధ్యత చూసాం, యాజకులకు ఇవ్వబడిన భాగము చూసాం,
లేవీలకు ఇవ్వవలసిన దశమ భాగాలు అయితే చూసాం. కాబట్టి ఈరోజు మన స్థానిక సంఘములో సువార్థికుణ్ణి పోషించవలసిన బాధ్యత కూడా సంఘము మీద ఉన్నది. 4వ పాయింట్, లేవీల దశమ భాగం నుండి యాజకులకు. అంటే అందరూ దేవుని యాజమాన్యాన్ని గుర్తించాలి. ఎవరైతే దేవుని ద్వారా యాజకులు లేవీలు నియమింపబడి దేవుని పనిని చేస్తున్నారని గ్రహిస్తారో, దేవుడి యాజమాన్యాన్ని గుర్తిస్తారో, వాళ్ళందరూ కూడా దానిని అర్పించేవారిగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ 18వ అధ్యాయంలో నేను మీకు ఒక పోలికను తెలియజేస్తాను. అహరోను ప్రధాన యాజకుడు, యేసుక్రీస్తు ప్రభువారు శాశ్వత ప్రధాన యాజకుడు. ఇక్కడ ఉన్న అహరోను యాజకుడు మరణించకుండా చూస్తూ ఉంటాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ సంబంధంగా మనం మరణించకుండా చూస్తూ ఉంటారు. ఇక్కడ యాజకుడు బలులు అర్పిస్తాడు. ఇక్కడ యాజకుడే బలి అయ్యాడు. యాజకులకి భూమి మీద వారసత్వము లేదు. యేసు రాజ్యములో ఈ లోకానికి కాదు, కానీ ఆత్మ సంబంధమైన వారసత్వము పరలోక రాజ్యంలో స్థిరపరచడానికి ఆయన భూమి మీద ఉన్నాడు. ప్రజలు యాజకులను పోషిస్తారు. విశ్వాసులు క్రీస్తునందున్న సేవకులను పోషిస్తూ ఉంటారు. కాబట్టి ఇది యాజక వ్యవస్థ. ఇది క్రీస్తులో అహరోను దగ్గర ప్రారంభమైన ఈ యాజక వ్యవస్థ క్రీస్తునందు పరిపూర్ణత జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నాకు ఇచ్చిన సేవా బాధ్యత ఏమిటో పరిశీలన చేయండి. నేను దేవుని సేవలో పరిశుద్ధతను కాపాడుకుంటున్నానా అనేది పరిశీలన చేయండి. నా ఆదాయంలో భాగాన్ని దేవునిని గౌరవించి ఇస్తున్నానా లేదా పరిశీలన చేయండి. దేవుడే నా స్వాస్యమని నమ్ముచున్నానా పరిశీలన చేయండి. ఈరోజు మన స్థితిగతులు చాలా బాగున్నప్పటికీ కూడా మనము అత్యంత స్వల్పమైన విధముగా దేవునికి ఇస్తూ ఉంటాం. అది దేవుణ్ణి అగౌరవపరిచినట్లుగా, మనము దేవునిని ప్రేమించినట్లుగా కూడా మనమైతే నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, లేవీలు కూడా తాము పొందిన దశమ భాగంలో నుండి ఇవ్వాలి. ఎవరికీ మినహాయింపు లేదు. నాయకులు కూడా సమర్పణ చేయాలి. అంటే ప్రతి ఒక్కరూ కూడా దేవునికి అర్పణ ఇవ్వాలి అనేది తెలియజేస్తూ ఉన్నాడు. ముగింపు విషయాలు ఏమిటి అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు సేవ అవకాశం ఇస్తే దానిని గౌరవంగా తీసుకోండి, బాధ్యతగా నిర్వహించండి, పరిశుద్ధతతో నడవండి. దేవుడే మీకు స్వాస్యమని గుర్తించగలరని కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మన స్థానిక సంఘములలో మనము ఇటువంటి అభిప్రాయాలతో ఉన్నామా, ఎటువంటి అభిప్రాయములతో జీవిస్తున్నామో మనల్ని మనము తెలుసుకుని హెచ్చరించుకుని వాక్యము చేత పురుకొల్పుకోగలరని మన ప్రధాన యాజకుడు క్రీస్తు ప్రభువారు మనము మరణించకుండా ఆత్మ సంబంధంగా నశించకుండా కాపాడడానికి మన కొరకు బలి అయ్యాడని, ఆయన మరణమును, ఆయన త్యాగమును, ఆయన ప్రేమను గుర్తు చేసుకుని బాధ్యతతోనూ గౌరవముతోనూ పనులను సాగించాలని కోరుకుంటూ ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
ఇప్పటి వరకు చాలా చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా వి- వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తున్నామండి. ఆ, అహరోను అహరోను కుమారులే యాజకులు, కానీ లేవీలందరూ కూడా యాజకులు కారు, వారు సహాయకులు మాత్రమే అనేటువంటి విషయాన్ని సహోదరులు తెలియజేశారు. సేవ అనేది బాధ్యతతో కూడింది. అది మనల్ని కాపాడేది, అనేకులను కూడా కాపాడేది, దేవుని కోపాగ్ని నుండి తప్పించేది అనేటువంటి విషయాన్ని సహోదరులు చాలా చక్కగా తెలియజేశారు. మనం ఇచ్చేటువంటి కానుకలు అవి యాజకులు తీసుకున్నప్పటికీ అవి దేవునికే చెందుతాయి, దేవునికి ఇచ్చినట్టే అనేటువంటి విషయాన్ని సహోదరులు తెలియజేసి, ఈనాడు క్రైస్తవులుగా ఉన్నటువంటి లేదంటే క్రైస్తవ యుగంలో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి పోలికలను సహోదరులు తెలియజేశారు చక్కగా. విన్నటువంటి మనందరం కూడా మరి ఒకసారి దేవుని యొక్క పనిలో ఉండాలి, దేవుని యొక్క పని చేయాలి అనేది మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి దేవుని పని చేయాల్సినటువంటి ప్రతి ఒక్కరు కూడా సహోదరులు చివరిలో చెప్పినట్లు పరిశుద్ధతను కాపాడుకుంటూ బాధ్యతగా ఉంటూ ఆ దేవుని పని విషయంలో శ్రద్ధ ఆసక్తి కలిగి పని చేయుటకు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అందరికీ సహోదరులకి వందనాలు. బ్రదర్ మీరే ప్రార్థన చేయండి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమై. తదుపరి ఈరోజు ఏ స్పందన సిద్ధంగా ఉన్నారు వాక్యాన్ని చెప్పడానికి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తోంది. నిజముగా మీరు క్రీస్తునందు సేవకులుగా మాకిచ్చిన బాధ్యతలను మేము గుర్తించుటకు, దానిని స్థానిక సంఘ విశ్వాసులు ఎలా గౌరవించాలో, సువార్త ద్వారా మేము గౌరవాన్ని పొందడము కాదు గాని అనేకమైన ఆత్మలను మీ కోపాగ్నికి గురి కాకుండా మేము కాపాడుటకు మా బాధ్యతలను విశ్వాసులు మిమ్మల్ని గౌరవించే విధముగా వారిని స్థిరపరచడమును, మిమ్మల్ని గౌరవించడము అంటే మీ వాక్యానికి లోబడి విధేయులుగా ఉండడము అనే విషయాన్ని మేము నేర్చుకోగలిగిన మనసును, మేము నేర్పించగలిగిన సామర్థ్యతను మీరు మాకు దయచేయండి. నేటి తరము సేవకులమందరము కూడా రక్షించే పనిలో ఉంటూ శిక్షింపబడకుండా వారిని కాపాడే ప్రయత్నములో మా వంతు, మా సామర్థ్యతను, మా జ్ఞానమును క్రీస్తునందు బలపరచగలరని కోరుకుంటూ ఉన్నాం. రోజు మీకు అర్పించే ప్రతి అర్పణ అది మిమ్మల్ని బట్టి గౌరవముతో చేయగలిగిన స్థితిగతులను మా చేతులను బలపరచండి. మరొక వాక్య భాగంలోకి మేము వెళ్ళుచూ ఉండగా చక్కటి విషయములను యేసుపాదం గారు చెప్పుటకు, ఈ బైబిల్లోని చక్కటి విషయాలను మేము గ్రహించుటకు మా మనసులకు ఏకదృష్టిని దయచేయగలరని ఈ మనవులు మా ప్రభువును మా రక్షకుడునైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అనిల్ గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సహోదరులు యేసుపాదం గారు వారికి ఇవ్వబడినటువంటి సమయంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకుని దేవుని యొక్క వాక్యములను మనకు వినిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మంచిదండి. ఈ యొక్క ఉదయకాల ధ్యాన కూడికలో మీ మధ్యన వాక్యాన్ని బోధించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే నాకు ఈ అవకాశాన్ని కల్పించిన సోదరులు, దేవుని దాసులైనటువంటి రవి గారికి, వారి స్థానిక సంఘానికి, కుటుంబానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ధ్యాన కూడికలో వాక్యాన్ని వినటానికి శ్రద్ధ, ఆసక్తిగా వచ్చినటువంటి మరి ధ్యాన కూడికలో ఉన్న ప్రతి సహోదరుడికి, సహోదరిమణికి, వాళ్ళ కుటుంబాలకి వందనములు తెలియజేస్తున్నానండి. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మనము ఒక అంశాన్ని నేర్చుకుందాము. నేను చెప్పేటువంటి అంశానికి ఒక వాక్య భాగాన్ని ముందుగా చదువుకొని నేను చెప్పేటువంటి అంశానికి పేరు మీకు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుంటే మనం ఇక్కడ విషయాన్ని గమనిద్దాము. నీ ఇంటి వారును, నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చలివిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకరింప నొందుదురు అని యెహోవా దేవుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి తెలియజేస్తూ, ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా ఉంటున్నటువంటి ఏలీ వాళ్ళ కుటుంబాన్ని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ముందుగా దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనతను, దేవునికి ఇవ్వాల్సినటువంటి గొప్పతనాన్ని వాళ్ళు ఇవ్వట్లేదండి. ఎందుకు ఇవ్వట్లేదు, ఎలా ఇవ్వట్లేదంటే, మరి ఏలీ అనేటువంటి ఆయన గొప్ప వ్యక్తి ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా ఉంటున్నాడు, దైవజనుడిగా ఉన్నాడు. కానీ వాళ్ళ కుమారులు మాత్రము అక్కడ యాజకత్వం చేసేటప్పుడు దేవునికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా వీళ్ళే శ్రేష్టమైన వాటిని తీసుకొని వాళ్ళు తినేస్తూ, అలాగే అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని దగ్గరకు వచ్చినటువంటి వారితో వారు వ్యభిచారం చేస్తున్న సందర్భంలో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాక్ అన్నమాట. కాబట్టి మీరు నన్ను గణపరచండి, నేను మిమ్మల్ని గణపరుస్తాను. ఎవరైతే నన్ను తృణీకరిస్తారో నేను కూడా వారిని తృణీకరిస్తాను అని మొహమాటం లేకుండా దేవుడు వాళ్ళకు తెలియజేస్తున్నాడండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశం ఏంటంటే ఘనత. అలాగే దేవుని ఘనతను పొందే ఘనులు ఎవరు? నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే దేవుని ఘనతను పొందే ఘనులు ఎవరు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ లోకంలో మనుషులకి అధికారులు ఇచ్చేటువంటి ఘనతలు ఉన్నాయండి. ఆ గొప్ప ఘనతలు ఏమిటంటే, ఒక గొప్పగా విద్యను అభ్యసించి మంచి చదువుకున్న వాళ్ళకి ప్రొఫెసర్గా ఘనతని ఇస్తారు. అలాగే ఒక ఉత్తమ క్రీడాకారుడికి ఇచ్చే ఘనత కలదు. అలాగే బెస్ట్ యాక్టింగ్ చేసినటువంటి వారికి ఇచ్చేటువంటి ఘనత ఈ లోకంలో ఉంది. అలాగే గొప్ప సేవా కార్యక్రమాలు చేయ వారికి ఇచ్చే ఘనత కూడా ఉంది. అలాగే కొత్త విషయాలు గొప్ప సైంటిస్టులకు, శాస్త్రవేత్తలకు ఇచ్చేటువంటి ఘనత కూడా ఉంది. వీరి లోకంలో పొందుకునేటువంటి ఘనతలు ఏమిటి అంటే, కొన్ని అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. ఉత్తమ క్రీడాకారుడికి ఇచ్చేటువంటి అవార్డులు ఉన్నాయి. అలాగే ఉత్తమ సేవ పరిచర్య చేసినటువంటి వారికి ఇచ్చేటువంటి అవార్డ్స్ ఉన్నాయి. ఉదాహరణ చూసుకుంటే అర్జున్ అవార్డు అని, పద్మశ్రీ అవార్డు అని, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అని, రాజు కేల్క్ అనేటువంటి అవార్డు అని, అలాగే పద్మభూషణ్, పద్మ విభూషణ్, అలాగే ఆస్కార్ అవార్డులు, అలాగే గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు, నోబెల్ బహుమతులు, ఈ అవార్డులు పొందుకునేవారు ఈ లోకంలో
గొప్ప గనులుగా ఎంచబడతారు. ఈ ఘనతను పొందినటువంటి వారు వీళ్ళకిచ్చే ఘనత ఎవరిస్తున్నారంటే ఈ లోకంలో మనుషులే ఇస్తున్నారు, అధికారులు ఇస్తున్నారు. కాబట్టి ఈ ఘనతను పొందుకుంటారు. కాబట్టి ఈ ఘనత అనేది ఇక్కడ వరకే ఉంటుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత వారి వెంట ఆ ఘనతని తీసుకెళ్లరు అనేటువంటి విషయాన్ని మనము చూడొచ్చు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగా ఒక విషయాన్ని తెలియజేశాడు. ఆ విషయం ఏంటో మనము చూద్దాము. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటే, అందరూ నీతిమంతులు అనుకొని, మంచివారు అనుకొని ఈ ఘనతని ఇస్తారంట. కానీ ఆ ఘనత అనేది ఎలాంటిదో వారు నీతిమంతులు అనుకొని ఆ ఘనతను పొందుతారు కదా. మరి మనుషులు నీతిమంతులు అనుకొని మనుషులే నీతిమంతులుగా తీర్చుకొని ఈ అవార్డ్స్, ఈ ఘనతను ఇస్తే అది దేవుని దృష్టిలో అసహ్యం అంట. ఎందుకని? దేవుడు ఇయ్యాలి మానవునికి ఘనత, కానీ ఆ ఇచ్చేటువంటి ఘనత చాలా శాశ్వతమైనది, చాలా గొప్పది. కానీ నీతిమంతులు, ఈ లోకంలో ఉన్నటువంటి నీతిమంతులకి అధికారులు ఇచ్చేటువంటి ఘనత అది ఎలాంటిదో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటే ఇలా తెలియజేస్తున్నాడు. ఆయన మీరు మనుషులు ఎదుట నీతిమంతులను అనిపించుకుని వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అంటే మనుషులోనే మేము నీతిమంతులం అనుకొని మనుషులే ఘనత పొందుతారంట. కానీ మీ యొక్క ఘనత దేని నిమిత్తమో మీరు ఆ ఘనతను పొందుతున్నారో మీ మనసు దేవునికి తెలుసు. కాబట్టి మనుషుల దృష్టిలో ఘనత అని ఎంచబడిన వాడు దేవుని దృష్టిలో అసహ్యుడంట. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఘనతను మనము పొందుకుంటే ఈ లోకంలో, రాబోయే లోకంలో కూడా అది శాశ్వతమైనది. కాబట్టి ఇక్కడ మానవులు ఇచ్చేటువంటి ఘనత ఎలాంటిదో మనం చూస్తున్నాం. అంటే మానవులు ఇచ్చి ఘనపరుచుకునేటువంటి ఆ ఘనత దేవుని దృష్టిలో అసహ్యమైనది. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ యొక్క ఘనత ఎలాంటిదో, ఎంతవరకు ఉంటుందో అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కీర్తనలో 49వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే అక్కడ ఇలా తెలియజేయబడుతుంది. ఒక విషయాన్ని చదువుకుందాము. 49వ కీర్తన 16వ వచనం. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోయినప్పుడు ఏమియో కొనుపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. అంటే కొంతమంది చాలా అనుకుంటారు, ఒక ధనవంతుడు గాని, ఒక మంచి వాడు ధన సంపన్నుడయ్యి తన ఇంట ధనం విస్తరించినప్పుడు మనం వాళ్ళు చూసి భయపడొద్దండి. క్రైస్తవులు భయపడకూడదు. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాడి ఘనత వాని వెంట ఉండదు. ఇక్కడ వరకే పరిమితం. చాలా మంది మన క్రైస్తవులు ఏమనుకుంటారంటే, మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, ఈ లోకంలో దరిద్రులుగా ఉంటున్నాము, దేవుడు మనకి ఏమీ ఇట్లేదు, ఆస్తులు అంతస్తులు ఇట్లేదు. మరి దేవుణ్ణి నమ్ముకోకుండా లోకంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ధన సంపన్నులు అయిపోయారు. వారికి ఇచ్చేటువంటి మానవులు ఎవరైతే పేదవారికి ఘనత ఇరండి. చాలా మంది ధనవంతుల్నే హెచ్చిస్తారు, ధనవంతుల్నే గౌరవిస్తారు, వాళ్ళనే ఘనులుగా ప్రజలు ధనవంతుల్నే గనులుగా ఎంచుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడంటే, వాడికి ధనము విస్తరించినా గాని, వాడికి ఘనత ఇచ్చినా గాని నువ్వు భయపడవద్దు. ఎందుకంటే ఈ లోకం ఇస్తుంది కాబట్టి ఆ ఘనత వాడి వెంట ఉండదు, ఇక్కడ వరకే పరిమితము అని తెలియజేస్తున్నాడు. అలాగే 20వ వచనం చదువుకుందాం. ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. చూడండి, ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువును పోలి ఉన్నారంట. చాలా మంది ఘనత ఈ లోకంలో ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వం ద్వారా ఘనత మేము పొంది ఉన్నామని వాళ్ళు గర్విస్తూ
దేవుణ్ణి నమ్మకుండా అదే మాకు గొప్పతనము, అదే మాది అని ఆ గొప్పతనమే మేము గౌరవించబడుతున్నాము అని గర్వంతో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, నశించిన జంతువుని పోలిన వారై ఉన్నారు, వారు బుద్ధిహీనులై ఉన్నారు అని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మానవుడు ఇచ్చేటువంటి ఈ ఘనత ఇక్కడ వరకే పరిమితము అనేటువంటి విషయాన్ని చూసాము. మరి ఈ మానవుని కోసం నిర్మించిన ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు, ఆకాశమును భూమిని అందరి సమస్తమును సృష్టించిన దేవుడు ఇచ్చే ఘనత ఉందండి. ఈ ఘనతను పొందినటువంటి మనుషులు ఈ లోకములోను రాబోయేటువంటి పరలోకంలోను వెళ్ళినప్పుడు దేవుడి దృష్టిలో గనులుగా ఎంచబడతారు. దేవుడిచ్చేటువంటి ఘనతను పొందుకున్నటువంటి ఒక క్రైస్తవుడు దేవుడిచ్చే ఘనతను పొందుకుంటే ఆ ఘనత ఈ లోకంలోనూ గొప్పగా ఉంటుంది. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా దేవుని దృష్టిలో మనం గనులుగా ఎంచబడతాం. కాబట్టి మనము దేవుని చేత గనులు అని అనిపించుకోవాలి. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడిచ్చేటువంటి ఘనతను పొందే గనులు ఎవరు, దేవుడు ఘనతను ఎవరికి ఇస్తాడు, దాన్ని ఎలా పొందుకోవాలి అనేటువంటి విషయాలు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలుగా మనం నేర్చుకుందామండి. నేను ఒక 5 విషయాలు కోట్ చేశాను. 5 విషయాల్లో ఈ పాఠాన్ని మీకు తెలియజేస్తాను. ఆ విషయాల ద్వారా మొట్టమొదటిగా ఘనత అంటే ఏమిటి, ఘనత అంటే ఏమిటి, ఈ ఘనతను ఇచ్చేటువంటి ఘనుడు ఎవరు, అలాగే మూడో విషయంగా ఏమి చేస్తే దేవుని ఘనతను పొందుకుంటాము, అలాగే నాలుగో విషయంగా చూసుకుంటే దేవుని చేత ఘనతను పొందిన ఘనులు ఎవరు, వారు పొందిన ఘనత ఏమిటి అనేటువంటి విషయాలు చూద్దాము. నేటి క్రైస్తవులు ఏమి చేస్తే దేవుని ఘనతను పొందుకుంటారు. 5వ విషయం, నేటి క్రైస్తవులు ఏమి చేస్తే దేవుని ఘనతను పొందుకుంటారు అనేటువంటి విషయాలు ఈరోజు మనము 5 విషయాల ద్వారా ఈ పాఠాన్ని నేర్చుకుందామండి. మొట్టమొదటి విషయం ఏంటంటే ఘనత అంటే ఏమిటి. ఘనత అనే పదానికి అర్థం ఏంటంటే ఘనత అంటే ఉన్నతమైనది, అలాగే బహు విలువైనది, అలాగే ఎవరు వెలకట్టలేనిది, అమూల్యమైనది, చాలా గొప్పది, అలాగే ఎంతో హెచ్చైనది, ఎవరికి అందనంత ఎత్తైనది అనేటువంటి విషయాన్ని చూడొచ్చు. మరో అర్థంగా చూసుకుంటే మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నవాడని అర్థం అండి. ఈ ఘనత అనేటువంటి పదానికి అర్థం అంటే మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నవాడు అనేటువంటి అర్థాన్ని మనం చూడగలం. అలాగే రెండో విషయానికి వెళ్దాము. ఇలాంటి ఘనతను ఇచ్చేటువంటి ఘనుడు ఎవరు అంటే దేవునికి మనుషులు ఇచ్చేటువంటి ఘనత దేవుని దృష్టిలో ఎలాంటిది, అసహ్యమైందని దేవుడే చెప్పాడు. ఎందుకంటే మనుషులే నీతిమంతులని తీర్చుకుంటారు, కానీ మనుషులు ఇచ్చే నీతి అది కరెక్ట్ అయినది కాదండి. మనుషులు పైకి వారి ప్రవర్తన బట్టి నీతిమంతుడని తీరుస్తారు, కానీ వారి హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎవరో తెలుసు. కాబట్టి మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు కాబట్టి దేవుడే మనల్ని నీతిమంతుడుగా ఎంచి ఆ ఘనతనిస్తే ఈ ఘనత శాశ్వతమైంది. కాబట్టి మరి ఇలాంటి ఘనతనిచ్చేటువంటి ఘనుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే యెషయా ప్రవక్త ద్వారా యెషయా తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క గొప్పతనం ఏంటో, ఘనత ఏంటో అనేది ఆయన తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుకుంటే అక్కడ గ్రంథకర్త ఇలా తెలియజేస్తున్నాడు. యెషయా ప్రవక్త ఆయన ఏం తెలియజేస్తున్నాడు, మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు చెలవిచ్చుచున్నాడు. అంటే యెషయా ప్రవక్త ఇశ్రాయేలీయుల దగ్గరికి సమాచారాన్ని తీసుకెళ్లేటప్పుడు దేవుణ్ణి ఏమని సంబోధిస్తూ వాళ్ళకు తెలియజేస్తున్నాడంటే మహాగణుడు, మన దేవుడు
మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు చలవిచ్చుచున్నాడు. వినండి, మీ దగ్గరికి దేవుడు ఘనమైనటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు మీ దగ్గరికి సమాచారాన్ని తీసుకొచ్చాడు అని తెలియజేస్తూ ఆ సందర్భంలో యెషయా గారు పలికినటువంటి ఆ యొక్క మాట, దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఘనత కలిగిన వాడు, మహోన్నతుడు అని తెలియజేశాడు అనమాట. అలాగే కీర్తనకారుడు కూడా తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. కీర్తన గ్రంథము 84వ నెంబర్ కీర్తన 11వ వచనం చదువుకుంటే కీర్తనకారుడు కూడా దేవుడు ఎలాంటి ఘనత గలవాడో తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. 84వ నెంబర్ కీర్తన 11వ వచనం చదువుతాం. 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అంటే దేవుడు ఆయన ఘనత కలిగిన వాడు. మరి యెహోవా ఆ ఘనతని మనుషులకు ఎలా ఇస్తున్నాడంట? కృపతో ఇస్తున్నాడండి. అంటే కృపతో అంటే ఉచితముగా దేవుడు మనకి ఇస్తున్నాడండి. ఇక్కడ లోకంలో చాలా మంది ఈ అవార్డ్స్ కానీ మరి ప్రభుత్వం ద్వారా ఘనత పొందాలంటే కొంతమంది ఎదురు డబ్బులు ఇస్తారండి చాలా మంది. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన ఘనుడై ఉండి ఆ ఘనతను కూడా దేవుడు మనకి ఎలా ఇస్తున్నాడంటే కృప ద్వారా ఇస్తున్నాడండి. కృప అంటే ఉచితముగా మనకి అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. అలాగే ప్రసంగి గారు కూడా తెలియజేస్తున్నాడు. ఏమని? 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటే దేవుడే ఘనతని మన ఇంట ఇస్తున్నాడంటే ఏమేమి ఇస్తున్నాడు? ధన సమృద్ధిని, అలాగే దానితో పాటు గొప్ప ఐశ్వర్యాన్ని, అలాగే గొప్ప పేరు, గొప్ప ఘనతను ఆయన ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రసంగి గారు తెలియజేస్తున్నారు. ప్రసంగి 6వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఏమనగా దేవుడు ఒకనికి ధన సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. చూడండి, అతడు దేవుని యందు భయము భక్తి కలిగి దేవునికి ఇష్టమైనటువంటి భక్తుడుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏమి కోరుకుంటాడో ఆ కోరికని తీరుస్తూ మళ్ళా ఆయనకి ఇష్టమైనటువంటి భక్తుడికి దేవుడు ఏమిస్తున్నాడంట? ధన సమృద్ధిని ఇస్తున్నాడంటండి. అలాగే ఘనతను కూడా ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. నిజమే, జ్ఞానైనటువంటి సొలొమోను దేవుని జ్ఞానాన్ని అడిగినప్పుడు ఆయన మెచ్చుకొని ఆ యొక్క దేవుని జ్ఞానమే వివేకమే కాకుండా ఆయనకి భౌతిక సంబంధమైనటువంటి గొప్ప సమృద్ధిని కూడా ఇచ్చాడండి. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. అలాగే మనము 3వ విషయానికి వెళ్దాము. ఏమి చేస్తే దేవుని ఘనతను పొందుకుంటాం అంటే ఇప్పుడు వరకు మనము ఘనతనిచ్చేటువంటి ఘనుడు ఎవరంటే దేవుడు. ఆయన దగ్గర ఘనత ఉంది. ఆయన అందరికి ఉచితముగా ఇయటానికి మరి రెడీగా ఉన్నాడు కృప ద్వారా. కాబట్టి ఆ ఘనతని మనం ఎలా పొందుకోవాలి, ఏమి చేస్తే దేవుని ఘనతను పొందుకుంటాము అనేటువంటి విషయాలు చూసుకుంటే కీర్తన గ్రంథము 149వ కీర్తన చదవండి. 149వ కీర్తన 9వ వచనం చదువుకుంటే అక్కడ ఎవరికి దేవుడు ఆ ఘనతను ఇస్తాడో తెలియజేస్తున్నాడు అనమాట. 149వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచుగల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. అంటే ఎవరైతే దేవుడు విధించిన తీర్పు ప్రకారం నడుస్తారో, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము ఆయన కట్టడల ప్రకారము నడుచుకుంటూ ఆయన ఇచ్చినటువంటి 2 అంచుల కంటే వాడి అయిన ఖడ్గాన్ని ఎవరైతే కలుగుంటారో వాళ్ళు ఘనులంటండి. మంచి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ఆ పాత నిబంధన కాలంలో మరి ధర్మశాస్త్రంలో దేవుడు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ ఆజ్ఞలు కట్టడాలను అనుసరిస్తూ ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాక్యాలని ఎవరైతే కలుగుంటారో వాళ్ళు ఘనులు అని
దేవుడు తెలియజేస్తున్నాడు భక్తుల ద్వారా. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆ వాక్యాన్ని కలిగి ఉంటారో వాళ్లే గనులు అని తెలియజేస్తుంది అనమాట. అలాగే జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా తెలియజేస్తున్నాడు, ఎవరైతే దేవుని యొక్క గద్దింపునకు అంగీకరించి శిరస వహిస్తారో వాళ్ళు గనులని ఎంచబడతారంట. ఈ విషయాన్ని మనం చూద్దాము. సామెతలు 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. సామెతలు 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటే, శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. చూడండి, ఎవరైతే దేవుడుని శిక్షిస్తారో, దేవుడు ఎవరిని ఊరికే శిక్షించడు కండి. దేవునికి కోపాన్ని రప్పించి ఆజ్ఞలు కట్టడం అనుసరించకుండా మార్గాన్ని తప్పినప్పుడు దేవుడు వారిని శిక్షిస్తాడండి. ఎప్పుడైతే ఆ శిక్షను నువ్వు తునీకరిస్తావో నువ్వు దరిద్రుడు అవుతావు. దేవుడు శిక్షని మరి శిరస వహించి నేను తప్పు చేశాను నన్ను క్షమించు అని ఎవరైతే దేవుని దగ్గర బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి మరి వినయతో కూడి ఉంటారో ఆ గద్దింపునికి లోబడతాడండి. మరి ఆ గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత నొందుతాడండి ఎప్పుడైనా. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు శిక్షించినప్పుడు కుమారుడు లోబడ్డాడు అనుకోండి, తల్లిదండ్రుల మాట విన్నాడు అనుకోండి, ఎవరికి ప్రయోజనము? కుమారుడికి ప్రయోజనము. ఎందుకు? వాడు ప్రయోజకుడు అవ్వాలనే తల్లిదండ్రులు వాడిని శిక్షించేది. కాబట్టి ఈ శిక్షను మరి అర్థం చేసుకొని నా తల్లిదండ్రులు నా కోసమే, నా బాగోగుల కోసమే నన్ను శిక్షిస్తున్నారు అని ఎవడైతే అర్థం చేసుకొని తల్లిదండ్రులు చెప్పిన మాట వింటాడో వాడు భవిష్యత్తులో విద్యా బుద్ధులు నేర్చుకుంటాడు. అలాగే దేవుని దృష్టిలో కూడా ఆ గద్దింపుకు లోబడితే మన దేవుడు గనులుగా ఎంచుతాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాని అయినటువంటి సొలొమోను మనకు తెలియజేస్తున్నాడు. అలాగే వినయము కలిగి దేవుని దృష్టిలో ఎవరైతే ఉంటారో, వినయము కలిగి దేవుని దృష్టిలో ఎవరుంటారో వాళ్ళు గనులని సామెతలు 29వ అధ్యాయము 13వ వచనంలో మనము అక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మంచి విషయాలు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. 29వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి. ఎవని గర్వము వాడిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నందును. చూడండి, మనలో గర్వం లేకుండా, అహంకారము ఇవన్నీ లేకుండా మనం వినయ మనసు కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి వినయముతో ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామంటండి? ఘనత నొందుతాము అనేటువంటి విషయాన్ని చూడాలి. గ్రంథం మనకు తెలియజేస్తుంది అనమాట. అలాగే ఎవడైతే తన యజమానికి లోబడతాడో వాడు ఘనుడంటండి. అంటే మనం ఉద్యోగం చేసే దగ్గర కానీ పనిచేసే దగ్గర కానీ మన మీద యజమానులు ఉంటారు. మరి ఆ యజమానుడు మన మీద అధికారం చేసి పనిచేస్తున్నప్పుడు మనం అధికారానికి లోబడి మనము ఆయన చెప్పిన మాట విని మనము ప్రయోజకులయ్యామనుకోండి, ఆ యజమానికి లోబడి ఉన్నామనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని ఘనులుగా ఎంచుతాడు అనేటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు అనమాట. కాబట్టి యజమానుడు, ఇప్పుడు మనకి యజమానుడు ఎవరండి? మన యజమానుడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆ యజమానుడికి మనము దాసులుగా పనిచేస్తున్నాము. కాబట్టి ఆ యొక్క యజమానుడి దగ్గరగా దాసులుగా పనిచేస్తున్నటువంటి మనము ఆయన ఏమైతే చెప్తాడో వాటిని విన్నామనుకోండి, విని దాని ప్రకారం చేసామనుకోండి, గనులుగా ఎంచబడతాము అనేటువంటి విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను తెలియజేస్తున్నాడు. అలాగే ఇప్పుడు వరకు మనము 3 విషయాలు చూసాము. 4వ విషయంలోనికి వెళ్దాము. దేవుని చేత ఘనతను పొందిన గనులు ఎవరు, వారి యొక్క ఘనతలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చూద్దాం. ఎవరైతే మరి ఆ ఘనతను పొందుకుంటారో ఇప్పటి వరకు చూసాము. అలా ఉండి దేవుని ఘనత పొందినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో ఉదాహరణగా చెప్పబడ్డారు. ఆ విషయాలు మనం చూద్దాము. హెబ్రీలు రాసినటువంటి పత్రికలో చూసుకున్నట్లయితే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క భక్తుడు, మరి దేవుని యందు విశ్వాసము నమ్మకము కలిగినటువంటి
మన పితరుడైనటువంటి అబ్రహాం గారు ఉన్నారు. ఆయన గురించి నేటి క్రైస్తవులు అనేటువంటి వారికి ఆయన యొక్క ఘనత ఏంటో, ఆయన యొక్క గొప్పతనం ఏంటో నేటి క్రైస్తవులకు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే గ్రంథకర్త ద్వారా పరిశుద్ధాత్ముడు పలికినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఆ ఘనతను పొందుకున్నటువంటి గనుడు ఎవరో నేటి క్రైస్తవులు తెలియజేస్తున్నాడు. చూద్దాం. నేడంత ఘనుడో చూడండి, ఇతడెంత ఘనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొట్టి శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చాను. చూడండి, ఆయన ఎంత గొప్పవాడో చూడండి. మూల పురుషుడైనటువంటి మన పితరుడైనటువంటి అబ్రహాం గారు తాను శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళి కొల్లగొట్టుకొని వచ్చినటువంటి ఆ శ్రేష్టమైన వస్తువుల్లో కూడా దేవుని భాగం ఇచ్చాడండి. ఎవరికి ఇచ్చారు? మెల్కీసెదెకు అనేటువంటి ఆయనకి మరి ఆయన 10వ భాగం ఇచ్చి ఘనుడుగా ఎంచబడ్డాడండి. ఎంత ఘనుడు అంటే ఈ మెల్కీసెదెకు ఎవరు అనేటువంటి విషయం చూసుకుంటే లేవి వంశీయుడు కాదండి. ఒక గోత్రము వంశావళి లేనటువంటి వాడైనటువంటి మెల్కీసెదెకు యాజకుడిగా ఉన్నాడు. ఆ యాజకుడికి మరి అబ్రహాం గారు తాను కొల్లగొట్టుకొని వచ్చినటువంటి వస్తువుల్లో కూడా 10వ భాగం ఇచ్చి ఘనుడుగా ఎంచబడ్డాడు దేవుని దృష్టిలో. విషయాన్ని మీరు కోట్ చేసుకోండి. ఆదికాండము 14వ అధ్యాయము 15 నుంచి 20 వచనాల్లో సమాచారం ఉంటుంది. మనము చదవాల్సిన పని లేదు. కాబట్టి మన పితరుడైనటువంటి అబ్రహాం గారు దేవుడిచ్చినటువంటి ఘనతను పొందుకొని ఆయన ఘనుడుగా ఎంచబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. అలాగే దైవజనుడైనటువంటి సమూయేలు అతను బహుఘనుడుగా ఎంచబడ్డాడండి. ఎలా ఎంచబడ్డాడు, ఏం చేస్తే ఆయన ఘనుడుగా ఎంచబడ్డాడు అనేటువంటి విషయాలు మనం చదువుకుంటే సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటే దేవుడే సమూయేలుని ఘనుడుగా ఎంచుతున్నాడు. ఆ విషయాన్ని మనం చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము చదువుకుంటే, వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అని అతని వద్దకు వెళ్ళుదము రండని చెప్పుకొనెను. అక్కడ శివ ఏంటంటే సౌలు అనేటువంటి కీషు కుమారుడైనటువంటి సౌలు ఉన్నాడు. కీషు అనేటువంటి ఒక ధనవంతుడు, ఆయన భాగ్యవంతుడు, గొప్ప భాగ్యవంతుడు. ఆయన కుమారుడు సౌలు ఉన్నాడు. ఆయన గాడిదలు పోయినప్పుడు వెతుక్కుంటూ వెళ్తున్న సమయంలో అక్కడ మనకి ఈ విషయాన్ని ఎవరు తెలియజేస్తారు, గాడిదలు తప్పిపోయినాయి కాబట్టి ఈ విషయాన్ని మనకి ఎవరు తెలియజేస్తారు అని మాట్లాడుకున్న టైంలో ఒక వ్యక్తి వాళ్ళకి కనపడి చెప్పిన మాట ఏంటంటే, దైవజనుడైనటువంటి ఒకడు ఉన్నాడు, అతడు బహుఘనుడు. అంటే దైవజనుడు ఎలా బహుఘనుడు అయ్యాడు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, సమూయేలు మరి చిన్నతనంలో నుండే తన తల్లి చెప్పినటువంటి మాటలు వింటూ మరి దేవుని సన్నిధిలో పెరుగుతూ దేవుని యందు భయము, భక్తి, వినయము, విధేయత కలిగి అక్కడ ఉన్నటువంటి మరి దైవజనుడికి లోబడి ఆయన ఏం చెప్తున్నాడో అవన్నీ నేర్చుకోవటం వలన ఆయన ఘనుడిగా ఎంచబడి ఇశ్రాయేలీలకి మరి అన్ని విషయాలు రాజులను అభిషేకించేటువంటి గొప్ప ఘనుడుగా సమూయేలు ఎంచబడ్డాడు. ఆయన గొప్పతనం ఏంటంటే ఒక స్థిరమైన ప్రవక్తగాను, అలాగే మంచి న్యాయాధిపతిగాను, గొప్ప రాజుల్ని అభిషేకించేటువంటి వాడుగాను, అలాగే దేవుని చేత మనుషుల చేత ఘనుడుగా ఎంచబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలం. అలాగే దావీదు గారిని చూసుకుంటే మరి దావీదు గారిని గురించి కూడా ఘనుడు అని ఎంచబడినట్టుగా మనం చూడగలం. ఆయన ఏ స్థితిలో ఉండగా దేవుడు ఆయన్ని ఘనుడిగా ఎంచాడు,
ఆయన గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదుని ఆ స్థితి నుంచి దేవుని ప్రజలకి గొప్ప రాజుగా ఎన్నుకోబడే విధంగా ఆయన దేవుడు ఆ ఘనతని దేవుడు దావీదు గారికి ఇచ్చాడు. ఆయన ఏం చేశాడు ఆ ఘనతను పొందుకుంటానికంటే? ఆయన ప్రార్థనాపరుడు, మరి అన్నదమ్ముల్లో కూడా ఒక ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే దేవుని యందు భయము భక్తి కలిగి శత్రువులను ఎదుర్కొనే విషయంలో చాలా గొప్పగా శత్రువులను ఎదుర్కొన్నాడండి. మరి గొల్లియాతుని చంపటం అంటే అది మామూలు విషయం కాదు. ఆఫ్టర్ ఆల్ ఆయన గొల్లియాతుని చంపేటప్పుడు ఆయన అన్న మాటలు గుర్తు చేసుకుంటే మనకి చాలా గొప్పగా ఉంటాయండి. ఏమన్నాడు? ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎంత, చూడండి, అంత ఆజానుభావుడు, కనీసము 6 మూరల జానుడు ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇంచుమించుగా ఎన్ని అడుగులు ఉంటాడంటే 9 అడుగులు దాకా ఉంటాడండి ఎస్టిమేషన్ వేస్తే. మరి అలాంటి వ్యక్తినే మరి చిన్న బాలుడుగా ఉన్నటువంటి దావీదు ఈయనెంత ఆఫ్టర్ ఆల్ సున్నత లేని ఫిలిష్తీయుడు అని ఎప్పుడైతే ధైర్యంగా ఎదుర్కొన్నాడో మరి ఆ ధైర్యాన్ని మెచ్చి దేవుడు కూడా ఈయన మంచి వ్యక్తిగా దేవుడు ఆయన ఘనపరిచినట్టుగా మనం చూడగలం. ఆయన యొక్క ఘనత ఏంటంటే దేవుని మందిరాన్ని కట్టడానికే పూనుకున్నాడండి. ఆ దేవుని శ్రేష్టమైన ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి టన్నుల బంగారము, వెండి, మంచి మంచి దేవదారు చెట్ల, ఆ టేకు చెట్లని అన్నిటిని సమకూర్చాడండి గొప్ప మందిరాన్ని కట్టడానికి. కానీ ఆయన చేత కట్టలేదు, కానీ సొలొమోను చేత కట్టబడింది. కాబట్టి ఈ సొలొమోను కూడా దేవుని దృష్టిలో గనుడుగా గొప్పవాడుగా ఎంచబడ్డాడండి. ఈ విషయాన్ని రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14 నుంచి 24 వచనం ఉన్న సమాచార ప్రకారము మనం తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం 5వ విషయానికి వెళ్దాము. ఇప్పటి వరకు దేవుని చేత ఘనత పొందిన గనులు ఎవరో మనం చూసాము. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు కాబట్టి నేను కోట్ చేసుకున్న విధానంలో మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేటి క్రైస్తవులైనటువంటి మనము ఏమి చేస్తే ఈ ఘనతను పొందుకుంటాము, ఇది ఇంపార్టెంట్. నేటి క్రైస్తవులైనటువంటి మనము ఏం చేస్తే దేవుని ఘనతను పొందుకుంటాం? దేవుడు మన పితరులకి ఇచ్చాడు ఘనత, వాళ్ళు ఎలా పొందుకున్నారో, ఆ ఘనతను ఎలా కాపాడుకున్నారో మనం చూసాం. నేటి క్రైస్తవులు అనేటువంటి మనము ఏమి చేస్తే ఈ ఘనతను పొందుకుంటాము అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రము కంటేను గొప్ప జ్ఞానం గలవాడు. అలాగే సొలొమోను, మరి ప్రజలు ఏమనుకున్నారంటే సొలొమోనుకున్నటువంటి జ్ఞానమే గొప్ప జ్ఞానము, ఆయనే ఘనుడు అనుకుంటున్నారు చాలా మంది. కానీ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఆయన ఏమన్నాడంటే, ధర్మశాస్త్రము కంటేను సొలొమోను కంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు అని యేసుక్రీస్తు వారు ఆయన గురించి చెప్పుకున్నాడు. కాబట్టి ఎందుకు ఆయన ఘనుడు, ఆయన గొప్పవాడని చెప్పుకున్నాడంటే, దేవుడు ఆయనకి గొప్ప ఘనతనిచ్చాడండి తన కుమారునికి. ఈ విషయాన్ని పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే ఆయన ఎంత గొప్పవాడో, మన ధర్మశాస్త్రము కంటేను సొలొమోను జ్ఞానం కంటే గొప్ప ఉన్నతమైనటువంటి గొప్ప జ్ఞానం గలవాడు మన రక్షకుడును మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు అనేటువంటి విషయాన్ని మనం చదువుకుందాము. ఆ ఘనతని దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. ఆ విషయాన్ని మనం చూద్దాము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 1:17. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతోనూ గడుపుడి. ఇక్కడ సారీ అండి, మొదటి పత్రిక చదివాను, 2వ పత్రిక చదువుదాము. 2వ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనము. ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము
మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. చూడండి, ఇక్కడ పేతురు గారు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, ఆయన మేము కన్నులారా ఆయన గొప్ప మహత్యములను చూసాము, చూడటమే కాదు తండ్రి అయిన దేవుని వలన ఆయన గొప్ప ఘనత మహిమను పొందినవాడు. ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అందరికీ మరి సమానంగా ఆయన యొక్క ఘనతని ఇవ్వటానికి దేవుడే శరీరధారిగా మన మధ్యకు వచ్చేసి ఆ ఘనతని ఇవ్వటానికి ఆయన వచ్చినట్టుగా మనం చూడగలం. ఈ విషయాన్ని ఈ ఘనతను పొందినటువంటి గనుడు మాట వింటే మనం ఎలా ఉంటామంటే బుద్ధిమంతులుగా ఉంటామండి. ఆ ఘనతను ఎవరికి ఇస్తాడు యేసుక్రీస్తు వారు అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎవరికి ఇస్తానో అనేటువంటి విషయాలు తెలియజేశారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 చదువుకుంటే ఆయన ఆ ఘనతను ఎవరికి ఇస్తానో, ఆ యొక్క నా మాట విని ఏమి చేస్తే ఆ ఘనతను పొందుకుంటారో తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని చూద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 చదువుకుందామండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతును పోలిండును. చూడండి, మనము ఎవరికి దేవుడు ఘనతనిస్తాడని చూసామో, ఎవరైతే గర్వాన్ని అహంకారాన్ని విడిచిపెట్టి వినయ మనసు కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి మంచి బుద్ధి కలిగి ఉంటారో దేవుడు వారికి ఘనతనిస్తానని చెప్పాడు కదా. యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారంటే, ఈయన మాటలు విని వీటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఆ బుద్ధిమంతుడు ఎలాంటి వాడంటే, ఆ యొక్క ఎన్ని లోకంలో ఎన్ని తుఫాన్లు గాలి వానలు వచ్చినా గాని ఆ బండ మీద కట్టబడ్డాడు కాబట్టి ఆ యొక్క స్థిరముగా ఉంటాడు, కదల్చబడడు. వాడు బుద్ధిమంతుడు. కాబట్టి ఆ బుద్ధిమంతునికి ఘనతను ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. అలాగే వాక్యముని విని దానిని పరిశీలన చేయవాడు గనుడండి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని పరిశీలన చేస్తారో వారు ఘనులని గ్రంథం మనం తెలియజేస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, మేము దశంభాగాలు ఇచ్చి దేవుని ఆరాధన చేసుకొని వచ్చేసి మా పని మేము చేసుకుంటే ఇక దేవుని దృష్టిలో మేము అంగీకరించబడ్డాము, ఘనులు అని అనుకుంటారు. కానీ ఎవరు ఘనులు అని ఎంచబడతారో అవి ఇవ్వాలి దేవునికి, మన విధేయతను చూపటానికి. కానీ ప్రాముఖ్యంగా మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? విని గ్రహించి దాన్ని పరిశీలన చేసే వారికి దేవుడు ఆ ఘనతనిస్తున్నాడండి. ఏంటి ఆ ఘనత? ఏం చేస్తే ఆ ఘనతను పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం చదువుదాము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 11 చదువుదామండి. వారు తెస్సలోనిలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతిదినమందు లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. చూడండి, ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే, తెస్సలోనిలో ఉన్న వారి కంటే ఘనులు. ఎవరు? బెరయాలో ఉన్నటువంటి సంఘము. వీళ్ళు ఘనులు అని ఎలా ఎంచబడ్డారంటే, గొప్ప బోధకులు. అంటే పౌలు శీలలో చెప్పినటువంటి సంగతులు వాళ్ళు వాక్యాన్ని విని అలా ఉన్నాయో లేవో అని పరిశీలన చేశారండి. ఈ రోజుల్లో దేవుని వాక్యం వింటారే కానీ పరిశీలన చేసేవాళ్ళు లేరండి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా వాక్యమేగా అనుకుంటారు. కానీ అలాంటి గొప్ప బోధకులు, మరి పౌలు శీలలు అంటే, పౌలంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు. యేసుక్రీస్తు వారి తర్వాత అంత గొప్ప సేవ పరిచర్య చేసినటువంటి పౌలు గారి యొక్క వాక్యాన్ని విని వాళ్ళు అలా ఉందా లేదా అని పరిశీలన చేశారండి. మరి ఈ రోజుల్లో గొప్ప బోధకులు దేవుని యొక్క ప్రణాళిక తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బోధిస్తూ ఉన్నారనుకోండి. ఒక క్రీస్తు సంఘ సభ్యుడు అన్ని తెలిసినటువంటి వ్యక్తి అతనికి చెప్పాడు అనుకోండి, వాళ్ళు వింటారండి? వినరు. విశ్వాసులే తోసేస్తారు, మా అయ్యగారికి నువ్వేంటి చెప్పేదని. కానీ వాళ్ళు అలా లేరండి. వాళ్ళు ఏం చేశారంటే వాక్యము చెప్తున్నప్పుడు అలా ఉందా లేదని పరిశీలన చేశారు.
మనము కూడా లేఖనాలను పరిశీలన చేయాలండి. గ్రహిస్తేనే విషయాలు మనకి సంగతులు అర్థమవుతాయి. ఎవరైతే అలా పరిశీలన చేసి మరి గట్టిగా దృఢంగా నమ్ముతారో వాళ్ళని ఏమందంటే గనులు అని పరిశుద్ధాత్మ దేవుడు మరి తెలియజేసినట్టుగా మనం చూడగలం. అలాగే దేవుని రాజ్యమును సంఘములో అల్పుడైన వాడు గనుడండి. ఎవరైతే దేవుని రాజ్యాన్ని కనుగొని ఆయన నీతిని రాజ్యాన్ని వెదికి ఆ రాజ్యంలో సంఘంలో అల్పుడైన వాడు గొప్పవాడంటండి. గొప్పవాడంటే ఏంటి? గనుడని అర్థం. ఎవరు గొప్పవారు అవుతారు, ఎవరి మీద గొప్పవారు అవుతారు అనేటువంటి విషయాలు చూసుకుంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ యోహాను గారు ఉన్నారు. యోహాను గారిని ఉద్దేశించి మాట్లాడుతూ అలాగే ఆయన చెప్పినటువంటి రాజ్యాన్ని గురించి అలాగే క్రీస్తు ప్రభువారు చెప్పిన రాజ్యాన్ని గురించి వాళ్ళు విన్నప్పుడు ఆ రాజ్యాన్ని పొందుకోండి, ఆ పొందుకున్న వాడు ఎవరికంటే గొప్పవాడంటే ప్రకటించినటువంటి యోహాను కంటే గొప్పవాడు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. కాబట్టి దేవుని రాజ్యాన్ని పొందుకున్నవాడు గొప్పవాడు అనేటువంటి విషయాలు మనం చూడొచ్చు. అలాగే దేవుని రాజ్యాన్ని పొందుకొని వినయ భయభక్తులు కలిగి దేవుని సేవ చేసేవాడు గొప్పవాడండి. ఆయన ఇచ్చేటువంటి ఘనత ఏంటంటే ఎవరైతే దేవుని రాజ్యాన్ని పొందుకొని ఆ నిశ్చలమైన రాజ్యాన్ని చూద్దాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుంటే అక్కడ దేవుని రాజ్యాన్ని పొందుకొని ప్రీతికరమైనటువంటి సేవ చేసేవాడు గనుడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాడు, వినయముతో కూడినటువంటి భక్తి కలిగి ఉంటాడు. కాబట్టి ప్రీతికరమైన సేవ, దేవునికి సేవ వేరు, ప్రీతికరమైన సేవ వేరండి. కాబట్టి దేవుని దృష్టిలో మనము ప్రీతికరమైన సేవ చేస్తే మనము గనులుగా ఉంటామనేటువంటి విషయాన్ని గమనించవచ్చు. అలాగే నేటి క్రైస్తవులకి దేవుడిచ్చినటువంటి ఘనత ఏంటంటే ఎవరైతే పరిశుద్ధ వివాహాన్ని చేసుకుంటారో వాళ్ళు గనులు అందండి బైబిల్ విషయాన్ని. హెబ్రీయుల గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. 13వ అధ్యాయం చదువుకుందాము. చదువుకొని ముందుకెళ్దాము. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహ వ్యవస్థ, వివాహము అన్ని విషయాలలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అని దేవుడు ఎంచాడు. కాబట్టి వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఘనతను, ఆ ఘన కార్యాన్ని మనము కలిగి ఉండాలంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి. మనము పరిశుద్ధులుగా ఎలా ఉంటాము అంటే మనం చిన్న వయసు బాల్య దశ నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యాన్ని నేర్చుకుంటూ యవనస్తులైనప్పుడు తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ అక్కడ పార్పు నిష్కల్మషంగా ఉండాలి. ఇక ఎవరైతే స్త్రీ అయితే కన్నికగా ఉండి, పురుషుడైతే యవన పురుషుడైతే బ్రహ్మచారిగా ఉండి వివాహ వ్యవస్థను జరిగిస్తారో వాళ్ళు గనులవుతారు. ఎందుకంటే దేవుడు వివాహ చట్టం అనేది ఘనమైనది పెంచాడు. ఎంచి ఎలా చేస్తే ఆ వివాహాన్ని ఎలా చేసుకుంటే గనులుగా ఉంటారో కూడా ఇక్కడ తెలియజేయబడింది. కాబట్టి అలా మన వివాహాన్ని చేసుకుంటే గనులుగా అవుతాము అనేది నేటి క్రైస్తవులుగా మనం గమనించాలి. అలాగే రోమిలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే ఇంకా ఎవరు గనులని ఎంచబడ్డారో అక్కడ తెలియజేస్తున్నారు. చూద్దాము. రోమిలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే ఎవరైతే సంఘములో ఉండి సత్క్రియలు చేస్తారో వాళ్ళని దేవుడు గనులుగా ఎంచుతాడంటండి. ఈ విషయాన్ని మనం చూద్దాము. 2వ అధ్యాయము రోమిలు రాసినట్టు అపోస్తులైన పౌలు రోమిలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. సత్క్రియలు చేయు ప్రతివానికి మొదట యూదునికి గిరికి దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును గాక. చూడండి, ఇక్కడ ఎవరైనా సరే వాడు సత్క్రియలు చేయాలి సంఘంలో ఉండి. అంటే ఈ సంఘంలో ఎవరుంటారు? రాజ్యాన్ని సంఘాన్ని పొందుకొని మరి బాప్టిజం ద్వారా సంఘంలో రాజ్యంలో చేర్చబడి వాని యొక్క పని ఏంటంటే సత్క్రియలు చేయటం. సత్క్రియలు అంటే దేవుడు ఆ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒక్కో తలంత ఇస్తాడండి. ఒకడు పరిచర్య ధర్మం జరిగించేటువంటి విషయాలు ఇస్తాడు, అక్కడ పనిచేసేటువంటి అవకాశాన్ని ఇస్తాడు.
అలాగే సంఘములో మెయింటెనెన్స్ చేసేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. అలాగే సంఘం వెలుపల వారికి కూడా వాక్యాన్ని సంఘం ద్వారా బోధించేటువంటి అవకాశాన్ని కలిగి సంఘము ద్వారా ఇతరులకి వాక్యాన్ని, మా బంధువులకి, సంఘంలో ఉన్నటువంటి సభ్యుడు మా బంధువులు ఉన్నారు, ఈ సత్యవాక్యాన్ని వాళ్ళకి ప్రకటిస్తాము, చెబుదామని ఎప్పుడైతే సత్యవాక్యాన్ని ఇతరులకు తెలియజేస్తారో అది సత్క్రియ. దేవుడిచ్చేటువంటి ఘనత ఏంటంటే దేవుడు వాళ్ళకి ఘనతనిచ్చాడు. ఆ ఘనత చాలా గొప్పది. వాడు ఎవడైనా సరే, పేదవాడైనా ధనవంతుడైనా మరి నల్లవాడైనా తెల్లవాడైనా సంఘములో ఉండి చేస్తే ఆ సత్క్రియలు దేవుడు వాళ్ళకి ఘనతనిస్తాడు. ఆ ఘనత ఏంటంటే జీవ గ్రంథంలో పేరు రాయబడిద్దండి. జీవ గ్రంథంలో పేరు రాయబడిద్ది. ఈ విషయాన్ని గమనించాలి. సరే, మరో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చివరిగా దేవుని ఘనతను పొందుకుంటే దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే, ఇదే రోమీలు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 2:7. ఇప్పుడు దేవుడు క్రైస్తవులకు కూడా ఘనతనిచ్చాడు. ఆ ఘనతను కలిగి ఉన్న వారికి దేవుడు ఇచ్చేటువంటి ఇంకా బహుమానం ఏంటో మనం చూద్దాము. సత్క్రియలు ఓపికగా చేసు మహిమను ఘనతను అక్షయతను వెదుకువానికి నిత్య జీవమునిచ్చును. చూడండి, ఎవరైతే సంఘములో ఉండి మరి సంఘంలో ఉండి సత్క్రియలు ఓపికగా చేయాలి. చాలా మంది సంఘములో పోస్ట్గా ఒకసారి 2 సార్లు చేసేసి అలసిపోయి మేము చేసేసాం అనుకుంటారు. కానీ దేవుడు యేసుక్రీస్తు వారు రెండో రాకడ ఎప్పుడు వస్తాడో అప్పుడు వరకు ఓపికగా సత్క్రియలు చేయాలండి సంఘం ద్వారా. ఎప్పుడైతే సంఘం ద్వారా ఓపికగా సత్క్రియలు చేస్తామో మనకేముంటుందంట, మళ్ళీ అక్షయతను వెతకాలి. అక్షయతను వెతకటం అంటే దేవుని యొక్క వాక్యాన్ని వెతుకుతూ ఇంకా శ్రేష్టమైనటువంటి వాక్యాలను నేర్చుకుంటూ దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతను సంపూర్ణ చేసుకుంటూ మనం ఓపికగా సత్క్రియలు చేస్తే నిత్య జీవితం ఉంది. ఈ యొక్క గొప్ప బహుమానాన్ని దేవుడు, ఈ ఘనతను దేవుడిచ్చేటువంటి ఘనతను పొందుకున్న వాళ్ళు ఈ లోకములో ఘనతగా ఉంటారు. ఇక్కడి నుంచి పరలోకం వెళ్ళినప్పుడు కూడా దేవుని దృష్టిలో గనులుగా ఉంటారు. కాబట్టి వారికి నిత్య జీవితాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు వాక్యాన్ని శ్రద్ధగా ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు గుర్తు చేసి నేను ముగిస్తాను. ఘనత అంటే ఏంటో ఏమి చూసాము. ఈ ఘనతనిచ్చేటువంటి గనుడు ఎవరో కూడా చూసాము. ఏమి చేస్తే దేవుని ఘనతను పొందుకుంటారు, అలాగే దేవుని చేత ఘనత పొందిన గనులు ఎవరు, ఆ ఘనతను పొందిన వారు ఎవరో చూసాము. నేటి క్రైస్తవులు ఏమి చేస్తే ఆ ఘనతను పొందుకుంటాము, ఆ లేఖనాలు చెప్పిన విధంగా, పరిశుద్ధాత్ముడు చెప్పిన విధంగా ఆ ఘనతను పొందుకుంటే దేవుడు మనకి ఇచ్చే బహుమానం ఏంటంటే నిత్య జీవితం అనేది నేను మీకు తెలియజేస్తూ నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాములండి. ఇప్పటి వరకు చాలా చక్కగా అనేకమైనటువంటి సంగతులను నేర్పించినటువంటి సహోదరులు యేసుపాదం గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ సహోదరులు యేసుపాదం గారే ముగింపు ప్రార్థన చేస్తారండి. సహోదరులు ఎం రమేష్ గారు నిన్నటి రోజున వాక్యాన్ని మనకి అందించినటువంటి సహోదరులు ఎం రమేష్ గారు పెళ్లి రోజు అండి ఈరోజు. అలాగే ప్రసాద్ గారు ఆరోగ్యం కొరకు, అలాగే స్వామి గారు ఆయన వ్యాపారం మీద బయటకు వెళ్ళాడంట, దాని విషయమై కూడా ప్రార్థన సహాయం కోరారు. సహోదరులు ముగింపు ప్రార్థనలో వీటిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సహోదరులు యేసుపాదం గారిని ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సరే, మంచిదండి. ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి రాత్రంతా సుఖమైన నిద్రనిచ్చి ఉదయకాలంలో లేచి లేఖనం ఏమి చెప్పుచున్నదనే ధ్యాన కూడికలో మేము జాయిన్ అయ్యి మా గాత్రముల ద్వారా మీ ఉన్నతమైన నామాన్ని స్తుతించి మహిమపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అలాగే మీ యొక్క దాసుల ద్వారా సంఖ్యాకాండంలో ఉన్నటువంటి విషయాలని
మాకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో బోధించి ఉన్నారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. అలాగే మీ గ్రంథంలో నుంచి నాయన ఘనత, దేవుడిచ్చేటువంటి ఘనతను పొందుకునేటువంటి ఘనులు ఎవరు అనేటువంటి విషయాలు మేము నేర్చుకొని ఉన్నాం తండ్రి. మరి విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టకుండా మరి విశేష జాగ్రత్తగా వాటిని పరిశీలన చేస్తూ దేవుడు ఆయన మీరిచ్చేటువంటి ఆ ఘనతను పొందుకునే విధంగా మేము ఉంటూ ఇచ్చినటువంటి ఆ ఘనతను, పరిశుద్ధతను మేము మరణం వరకు కొనసాగించుకునేటువంటి ఆలోచన పొందిన వారికి ఆయన దయచేయమని కోరుకుంటున్నాం. అలాగే పొందకుండా ఎవరైతే సంఘానికి వెలుపలగా ఉన్నారో వారు కూడా పొందుకునే విధంగా వారికి మంచి మనసులు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన ప్రతిరోజు మరి ఈ యొక్క ధ్యాన కూడికలోకి వచ్చి వాక్యాన్ని నేర్చుకున్నటువంటి మీ బిడ్డలను బట్టి విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. మరి వాక్యాన్ని శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళ హృదయాలలో ఫలించులాగున మీ సహాయాన్ని దయచేయండి. అలాగే మరి ప్రార్థనా సహాయం కోరినటువంటి బిడ్డలను బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. క్రీస్తునందు మా సహోదరులు మీ యొక్క దాసులు ఎం రమేష్ గారి యొక్క మరి నాయన పెళ్లి రోజని తెలియజేశారు. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు కాచి కాపాడి మరో సంవత్సరాన్ని దయా కిరీటాన్ని ఆయన వాళ్ళ యొక్క వివాహ బంధ విషయంలో మరో సంవత్సరాన్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నావు తండ్రి. మరి ఆయన తల్లి గర్భంలో రూపించబడిన మొదలుకొని మరి మంచిగా తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పించి ఆ విద్యను మరి మీ యొక్క సేవ నిమిత్తము వినియోగించుకుంటూ ఉన్నారు. అలాగే మరి యవన దశలో ఉన్నప్పుడు మరి మంచి భార్యని మరి జతపరిచారు తండ్రి. వారిరువుని ప్రేమించి వాళ్ళ ప్రేమ గుర్తుగా మరి కుమారుల్ని మీరు ఇచ్చారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మరి యొక్క కుటుంబము మరి మీ సేవలో మరి దినదినము అభివృద్ధి చెందులాగున మీ సహాయాన్ని దయచేయండి. ఆయన పనిచేస్తున్నటువంటి స్థానిక సంఘము సంఖ్యలోను నాణ్యతలోను అభివృద్ధి చెందులాగున మీ సహాయాన్ని దయచేయమని కోరుకుంటున్నాము. అలాగే ప్రార్థన సహాయం కోరినటువంటి క్రీస్తునందు మా సహోదరులు మీ యొక్క కుమారుడు మరి స్వామి గారి విషయంలో మీకు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. ఆయన తన జీవనోపాధి కోసము కుటుంబ పోషణ నిమిత్తము మరి బిజినెస్ పని మీద వెళ్ళి ఉన్నారు. మరి ఏమైతే ఆయన మరి ఆ యొక్క బిజినెస్ చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో నాయన అన్నిటినీ నాయన ఆయనకు అనుకూలపరచమని విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. మరి ఇచ్చినటువంటి ఆ యొక్క బిజినెస్ ను కూడా మీ సేవలో వినియోగించుకునేటువంటి ఆలోచన బిడ్డ దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. మరి ఆయన ఎక్కడున్నా కానీ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ నేర్చుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళ హృదయాలలో ఫలించలాగునే మీ సహాయాన్ని దయచేయండి. మరి తిరిగి నాయన ఆయన సామర్థ్యం కొరకు సామర్థ్యము కొద్దీ ఇతరులకి బోధించే సామర్థ్యాన్ని కూడా ఆయన దయచేయండి. అలాగే నాయన ఇంకా గ్రూప్లో ఉన్నటువంటి వసంతరావును బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. మరి భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి ఆ బిడ్డను కాపాడారు. మరి నాయన మంచి వైద్యం ద్వారా మీరు నాయన అందించారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు. అలాగే స్వల్పంగా ఉన్నటువంటి ఆ యొక్క నొప్పులను తీసివేసి మంచి ఆరోగ్యాన్ని బిడ్డ దయచేయండి. యథావిధిగా తన పని తాను చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన ఇంకా మరొకరు నాయన ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. అలాగే నాయన ఎవరైతే ఇంకా ప్రార్థన సహాయం కోరి ఎలాంటి ఇబ్బందులు సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలను బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. వాళ్ళకి నాయన మీ దయ కనికరము జాలి చూపించి సమస్తాన్ని సమకూర్చి వారి పట్ల మేలు జరిగిస్తారని మేము ఆశపడుతున్నాం తండ్రి. అలాగే నాయన యొక్క కార్యక్రమాన్ని మరి ఎంత ప్రయాసపడి ఎంత భారమైనా కానీ మా యొక్క కుమారుడు మరి మా సహోదరులు మీ యొక్క దాసులు రవి గారు మరి యవన బిడ్డ మరి యవన వయసును కూడా లెక్క చేయకుండా మరి ఎలాంటి విషయాలలో నాయన రాజీ పడకుండా లేఖనాల్లో ఏమి చెప్పుచున్నది అనేటువంటి ధ్యాన కూడికలో మంచి విషయాలు బోధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉదయమునే లేచి అందరినీ లేపుతూ మరి అందరికీ నేను వింటమే కాదు అందరికీ వాక్యాన్ని వినిపింప చేయాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ యొక్క పనిని జరిగిస్తుండగా ఆ పని ఇంకాను సంపూర్ణంగా ముందుకెళ్ళటానికి మీ సహాయాన్ని దయచేయండి. అలాగే మరి ఇక్కడ ఉన్న వాక్యాన్ని బోధిస్తున్న మీ దాసులు దేవకిరణ్ గారికి అలాగే దేవకిరణ్ గారిని బట్టి అనిల్ గారిని బట్టి మరి అప్పారావు గారిని బట్టి ఎం రమేష్ను బట్టి అలాగే సహకాలుగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వీరికి విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి. అలాగే అల్పుడినైనా నాకు కూడా మరి వాక్యాన్ని
వాళ్ళతో కలిసి బోధించేటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు. అందును బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి మీ చిత్తమైతే నాయన మేము మరో రోజున ధ్యాన కూడికలో మరి కలుసుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తారని మేము ఆశపడుతున్నాం తండ్రి. కాబట్టి నాయన ఈ సమయంలో మేమేమైతే మీకు విజ్ఞాపనలు విన్నపములు తెలియజేసామో విన్నపాలన్నిటికీ జవాబును ప్రతిఫలాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ మనవులు మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.